హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా కాలనీలో అడ్నాక్ సిటీలో ఫుడ్ కాంటెస్ట్ అయిందండి. దీనికోసము నేను తెలంగాణ స్పెషల్ డిష్ రైల్ పలారం అంటారండి దీన్ని. ఆ డిష్ చేశానండి. దీనికి 2 గ్లాసుల రైస్ ఫ్లోర్ తీసుకొని ఆవిరికి ఉడికించాలండి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా స్టీమ్ చేయాలండి. అది మనకి కలర్ మారిపోతుంది, తెలిసిపోతుంది స్టీమ్ చేసినప్పుడు. అలా స్టీమ్ చేసుకొని 2 గ్లాసుల బియ్యం పిండికి ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు, హాఫ్ గ్లాసు శనగపప్పు కొంచెం ఒక 1 అవర్ నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, వాటర్ వేసి నేను నానబెట్టాను. 1 అవర్ నానబెట్టి తర్వాత మనము వడపిండిలాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, బాల్స్ ఇలా కలర్ మారిపోతాయి. ఆ పప్పులోనే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం కారము ఉప్పు వేసేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత ఆయిల్ ఎక్కువ వేసి పోపు వేసుకోవాలండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి మీరు బాగా రోస్ట్ చేసుకోండి. తర్వాత ఈ గ్రైండ్ చేసిన పప్పు కూడా దాంట్లో వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు, కొంచెము కావాలంటే కారం, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్. ఉప్పు చూసి వేసుకోండి, దీనికి ఎక్కువ ఉప్పు పట్టదు. కొంచెం కొబ్బరి కావాలంటే లెమన్ కూడా